నెక్స్ట్ వేసే ఐటమ్స్ ఏంటి? మనం ఇంకా మన పసుపు కారం అవే కదా. నాకు కలపాలి, కాలుతుంది ఇదండి. కొంచెం పసుపు, నీకు అవసరమా రా? నీకు కొంచెం పసుపు కాలుతుంది, జాగ్రత్తగా ఇక్కడ పట్టుకోవాలి. దగ్గరకు పట్టుకున్నా, ఇక్కడ దాకా హీట్ ఉంది అసలు. అవును, ఇదండి పసుపు వేసాను, కారం. ఓ కారం ఎక్కువ వేస్తున్నట్టున్నా. ఇప్పుడు ఇది చెప్పాల్సిన విషయం, తిను సౌజన్య గారు ఇలా తిప్పుతూ ఉంటే అబ్బా ఎంత బాగుందో, చాలా బాగా చక్కగా ఈజీగా చేస్తుందని అనిపించింది. అస్సలు కాదు, చూడండి ఎట్ట కలుపుతున్నాను. బుద్ధి కూడా కాదు మీకు, కాలుతా ఉంటది చేయి కూడా, హీట్ వస్తుంది. అంటే చాలా స్ట్రెంగ్త్ కావాలండి మీకు అది చేయడానికి కదా. దగ్గరగా తిరగాలి కదా, చేయి తిరగాలి, ఓపిక్గా చేయాలి. ఇప్పుడు కొంచెం మనం ఉప్పు కారాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వాటర్ వేయకూడదు. మనం ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతేనా? అంతే, మసాలా కాదు, మసాలా ఆల్రెడీ వేగిపోయింది. ఉడకబెట్టేసాం కదా, మరి చికెన్ ఉడకబెట్టాం, ఇప్పుడు అవి వేసాం కదా కారం పొడి. అవును, అవి మాత్రం వేగాలి. మసాలా ఆల్రెడీ వేగిపోయింది. ఇప్పుడు ఇంక ఇది వేసిన తర్వాత మనం చికెన్ స్టాక్ ఉంది కదా, మనం నాటుకోడి ఉడకబెట్టిన వాటర్, మామూలు వాటర్ వేయడం కంటే ఈ వాటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకబెడతాం కదా, దాంట్లో ఉండేవి దాంట్లోకి వస్తాయి. ఓకే. అబ్బో, ఇప్పుడే చాలా టెంప్టింగ్ అనిపించేస్తుందా? బాగా ఉడికిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో థిక్నెస్ దాన్ని బట్టి అంతే. మనం సంగటిలోకి తింటున్నప్పుడు కొంచెం పలచగా ఉండాలి, రైస్లోకి తింటున్నప్పుడు కొంచెం చిక్కగా ఉండాలి. ఇదండి, ఇప్పుడు ఇంకొంచెం ఉడికినట్టే ఉంది, ఇంకొంచెం సేపటికి ఉడికిపోతుంది. ఈ టైంలోనే మిగతా పౌడర్ మసాలాలు ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసేసుకున్నాం. మనం ఇంట్లో చేసుకున్న మసాలాలు ఇంకా ఉన్నాయి. మీకు అర్థం అవుతుంది చూడండి, ప్యాకెటా ఇంట్లోదా అనేది. అంత పౌడర్ లాగా ఉండదు, కొంచెం బరగ్గా ఉంటుంది. ఇది ఒక స్పూన్, ఒక స్పూన్. ఇది మీరు హోమ్ మేడ్ మీ సీక్రెట్ మసాలా? మా సీక్రెట్ మసాలా. ఇది ఒకసారి స్మెల్ చూడండి. ఆహా, ఎంత ఘాటుగా. ఇది ఎక్కువ ఎగుడు తొక్కరవ, చాలా వాసనకి బాగుందండి. చాలా మంచి, చాలా బాగుంది, గుమగుమలాడుతూ. సో ఆల్మోస్ట్ ఇట్స్ డన్. ఇప్పుడు వేసిన యాడ్ చేసిన పౌడర్స్ అన్ని కూడా మసాలా పౌడర్స్, అవి కొంచెం ఇనికి ఆ మసాలా దానికి పడితే టైం పడుతుంది కదా, దానికి కూడా టైం పడుతుంది.